ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయనున్నారు. సో ఏ పథకానికి సంబంధించి ఈ డబ్బులు జమ చేయబోతున్నారు, అలాగే ఈ పథకానికి ఎంత అమౌంట్ అనేది జమ చేయబోతున్నారు, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే సూపర్ 6 మేనిఫెస్టోలో ఉన్న పథకాలను వరుసగా అమలు చేయనున్నారు. అందులో భాగంగానే అమ్మఒడి పథకం పేరును మార్చి తల్లికి వందనం అనే పేరుతో పథకాన్ని ప్రారంభిస్తున్నారు. 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల వరకు ఈ పథకం వర్తిస్తుంది. అయితే గతంలో అమ్మఒడి పథకానికి ఇంట్లో ఒక్కరికి మాత్రమే డబ్బులు ఇచ్చేవాళ్ళు. అయితే మొదట్లో 15,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. తర్వాత 2,000 రూపాయలు తగ్గించి టాయిలెట్ మెయింటెనెన్స్ ఖర్చుల కోసం, భవన నిర్మాణ ఖర్చుల కోసం తగ్గించి 13,000 రూపాయలు జమ చేసేవాళ్ళు. అయితే మనం కనుక గమనించుకున్నట్లయితే ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, అంటే టీడీపీ ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం వర్తించేలా చర్యలు చేపట్టారు. ఒక్కొక్కరు విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున, ఇంట్లో ఇద్దరు 30,000 రూపాయలు, ముగ్గురు ఉంటే 45,000 రూపాయలు అందించబోతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలిపిన వెంటనే ఈ పథకానికి సంబంధించిన అర్హులకు ఎలాంటి నిబంధనలు ఉంటాయి, ఈ పథకానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి, పూర్తి వివరాలు విడుదల చేస్తారు. అలాగే ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్స్ అనేది మనకు సచివాలయాల ద్వారా ఇస్తారా లేక ఆన్లైన్లో ఇస్తారా మనం చూడాల్సి ఉంది. అలాగే కనుక చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విద్యార్థి యొక్క తల్లుల ఖాతాల్లో అయితే జమ చేస్తారండి. ఒకవేళ విద్యార్థులకు తల్లి లేకపోతే తండ్రి ఖాతాల్లో జమ చేస్తారు. ఒకవేళ తల్లి తండ్రి ఇద్దరూ గనక లేకపోతే వారి యొక్క గార్డెన్ ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ చేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు మరికొద్ది రోజుల్లో అయితే విడుదల చేస్తారండి. ఆల్మోస్ట్ మనకి జూన్ నెలలోనే ఈ డబ్బులు విడుదల చేయాల్సి ఉంది. సో మన యొక్క ఏపీ సీఎం మనకు ఏ నిర్ణయం తీసుకుంటారో మనకు త్వరలోనే తెలియజేస్తారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.